అడిగి సమాధాన పడాలి. 42 అధ్యాయం యోబు రాసిన గ్రంథం 42 అధ్యాయం అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 42 అధ్యాయంలో తీసి చదవండి బ్రదర్. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి. ఎక్కడ పంపిస్తున్నాడు చూడండి. ఎవరైతే తిట్టారో, ఎవరినైతే అన్నారో, వీళ్ళు ఎవరినైతే సూటిపోటు మాట్లాడినారో, ఎవరినైతే వచ్చేటప్పుడు మూతి తిప్పుకున్నారు. కొంతమంది సిస్టర్ రాగానే అని వెళ్ళిపోతుంటారు. ఈ మూతి తిప్పడాలు, ఫీలింగ్స్ మార్చుకోవడాలు, ముఖాలు మార్చుకోవడాలు ఎదురైపోగానే బ్రదర్ బన్నం గారు ఏం చెప్పారు తెలుసా? ఎప్పుడైతే నీకు పడకపోయినాడు ఎదురైనప్పుడు నువ్వు ముఖం తిప్పుకున్నావా, నీలో ఏదో తప్పు ఉంది. నీలో ఏదో తప్పు ఉంది. దేవుడైతే లేడు, దయ్యం ఉంది. దేవుడైతే లేడు, దయ్యం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ముఖం తిప్పుకోకుండా ఆ లోపల ఉన్న దయ్యానికి బయటికి పంపించాలంటే, ఏమక్క బాగున్నావా? ఒకవేళ ఆ అమ్మ లోపల దయ్యం ఉందనుకో, పలకదు కాదు, ఏదో పని ఉన్నట్టుగా చూరక్క. నేను ఎంతమందికి చూడలేదు ఇలాగా. లేకపోతే ఆ ఎదురైపోయినాడు ఇది దాడిపోయిన వరకు అది దయ్యపు యొక్క ఆత్మ. ఆమె లోపల దురాత్మ ఉందని ఆమెకి తెలియదు పాపం. ఈ దురాత్మలు వదలగొట్టడానికి ఈరోజు నేను వచ్చాను. వినండి. వెంటనే ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే, మీరు 7 ఏళ్ళు వయసులో ఉన్న మంచి పొట్టేలు పట్టుకొని మీరు తిట్టారు చూసావు సూటుపోటు మాటలతోని. ఏదో రహస్య పాపం చేసావు కాదు చూసుకో, లేకపోతే నీకెందుకు ఇలా జరుగుద్ది, నీతిమంతుడు అంటున్నావు, నీకెందుకు ఇలా జరుగుతుంది, నీ పిల్లలు చనిపోయారు, నీ గొర్రెలు చనిపోయి, నీ ఒంటెలు చనిపోయి, నీ ఆస్తిపాస్తులు చనిపోయి, నీ భార్య కూడా నీకు వదిలేసింది, ఇలాగా అలాగా తిట్టిన వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, నా సేవకుడని యోబు ఉన్నాడు కదా, పోనీ ఏ యాజకుడి దగ్గర పంపిస్తానంటే బేగ వెళ్ళిపోనీళ్ళు. సమస్య ఎక్కడ తెలుసా మనిషికి? ఎవరైతే మాకు పడదంటారో వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాడు. తెలుసా మీకు ఆయన పద్ధతి? మనము కూడా ఆయనకి పడదు, అయినా మనకి దగ్గరికి రాలేదు. ఆయనకి ఏ మంచి చేసామని, ఆయన గురించి నువ్వేం చేసావని ఆయనకి మనం ఎదుర్కోవడానికి రాలే. మీరు నన్ను ఎతకలేదు, నేనే మీకు వెతికాను అంటున్నాడు ఆయన.